హలో, నేను మీ డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ సిఇఓ ఆఫ్ రియల్టర్ ఆక్సిజన్. ఆల్ ఆర్ డూయింగ్ వెల్ అనుకుంటాను. మీరు అందరూ స్పందిస్తున్నారు, మంచిగా కామెంట్స్ రాస్తున్నారు. మీకు ఏదైనా కొత్త టాపిక్లో వినాలనుకుంటే మీరు కామెంట్ బాక్స్లో చేసి విల్ ట్రై టు డూ ఇట్. సో ఈరోజు మనం ఇంతవరకు తెలంగాణ రియల్ ఎస్టేట్ అని మాట్లాడడం, ఈరోజు కొద్దిగా షిఫ్ట్ అయ్యి అమరావతి ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడదాం. ఇది ఎందుకంటే ఎప్పుడు అవైటెడ్ సబ్జెక్ట్. గత 5 సంవత్సరాలుగా అటకెక్కింది అనేది అందరికీ తెలుసు. ఎస్పెషల్లీ రియల్ ఎస్టేటు, ఆ స్టేట్ డెవలప్మెంట్ కానీ, ఇండస్ట్రీ డెవలప్మెంట్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ కానీ. మన అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఇప్పటికీ క్యాపిటల్ అని చెప్పుకోవడానికి మనం ఏం లేదు, చూపించుకోవడానికి అంతకంటే లేదు. అయితే చంద్రబాబు నాయుడు వచ్చిన 4-5 నెలల్లో వాట్ ఎవర్ ఇస్ దర్ సమ్ చేంజెస్ ఆర్ టేకింగ్ ప్లేస్. లోకేష్ బాబు గారు అవుట్ సైడ్ కంట్రీ వెళ్ళి ఈ టెస్లా కానీ, ఈక్వినిక్స్ కానీ, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఐబిఎం వీళ్ళందరినీ కలిసి వాళ్ళని ఇక్కడ ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా రిలయన్స్ గ్రూప్, ముఖేష్ అంబానీ గారి గ్రూపు, వాళ్ళతో డిస్కషన్ జరిగింది. అదేవిధంగా అదానీ పోర్టులు డెవలప్ చేయడానికి, వాళ్ళు గ్యాస్ ప్లాంట్స్, ఇలా రకరకాల డిస్కషన్ జరిగింది. యూట్యూబు, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అయితే కొత్త విషయం ఏంటంటే ఒక స్టేజ్ చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినప్పటికీ, అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు, తర్వాత ఎలక్షన్ అయింది, తర్వాత సీఎం అయ్యారు. సీఎం అయిన 3-4 నెలలు అండర్స్టాండింగ్ టైం పట్టింది. వాళ్ళు కూడా సూపర్ 6 దీని మీద ఫోకస్ చేశారు. ఇప్పుడు దే స్టార్టెడ్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇండస్ట్రీ డెవలప్మెంట్, ఇండస్ట్రీ కారిడార్, ఎస్సీజెడ్స్ అని. ఇక్కడ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏవైతే చంద్రబాబు నాయుడు గారి హయాంలో చెప్పారో అది ఇంప్లిమెంట్ చేసే టైం. ఫర్ ఎగ్జాంపుల్ అమరావతి గుండి మంచి సింగపూర్ ఆర్కిటెక్ట్తో మంచి డిజైన్ చేసి, ల్యాండ్స్కేపింగ్ చేసి రెడీ చేశారు. కడదామనే టైం గవర్నమెంట్ కొలాప్స్ అయింది. సో అది వీ కెనాట్ డూ ఎనీథింగ్. కానీ అది అయిన దగ్గర నుండి ఎంటైర్ గత 5 సంవత్సరాలు పాత ప్రభుత్వంలో ఎటువంటి డెవలప్మెంట్స్ జరిగిన దాఖలాలు లేవు. ఎక్కడ హియర్ అండ్ దేర్ తప్ప పెద్దగా జరిగిన దాఖలాలు లేవు. సో దానివల్ల ఏమైందంటే ఎవరైతే ఇన్వెస్టర్స్, బయర్స్ ఉన్నారో దే స్టార్టెడ్ షిఫ్టింగ్ టు తెలంగాణ, బెంగళూరు, చెన్నై అండ్ అదర్ ప్లేసెస్. ఎందుకంటే రియల్ ఎస్టేట్లో పెట్టుబడి ఎప్పుడు పెడతారు, దేనికి పెడతారు? మనకి రిటర్న్స్ రావాలి. ఇన్వెస్ట్మెంట్ పెట్టిన తర్వాత మనకు సరైన రిటర్న్స్ వస్తే అక్కడ రిటర్న్స్ కొనేవాడు ఎవరు? నాకు తెలిసిన కేసు ఉంది. 70 crores ఒక పెద్ద ల్యాండ్ పార్సల్ కొన్నారు. 2-3 years ఉండి అప్రిషియేట్ చేసి అమ్మేద్దాం అనుకున్నారు. 100 కోట్లకో 150 కోట్లకో. కానీ అది 35 కోట్లకు అమ్మేశాడు. అంటే బికాజ్ ఈజ్ ఓవర్ బ్యాంక్ రప్ట్ అయిపోయాడు. ఎందుకంటే రేట్ డెవలప్ కాకుండా తగ్గిపోతుంది. సో దట్ ఈజ్ వెరీ హార్డ్ సీన్. ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్. ఎవరు కూడా రియల్ ఎస్టేట్ పెట్టి లాస్ నాకు తెలిసిన సందర్భంలో 100కి 99.9% రియల్ ఎస్టేట్లో నష్టపోయేవాళ్ళు లేరు. మన హైదరాబాద్ చూసుకుంటే గత 10 సంవత్సరాల్లో 10 రూపాయలు అనేది 100 రూపాయలు అయింది, 100 రూపాయలు అనేది 1000 రూపాయలు అయింది, 1000 అనేది 10, అట్లా పెరుగుతూ పోయింది. కానీ అమరావతిలో కానీ ఇప్పుడు భిన్నంగా ఉంది సిచ్యువేషన్. ఎందుకంటే ఈ డెవలప్మెంట్స్ అనేవి కనిపిస్తున్నాయి. అంటే ఫండ్స్ ఇంకా రావడం లేట్. సెంట్రల్ గవర్నమెంట్ 15,000 కోట్లు, తర్వాత ఐఆర్ఆర్, ఓఆర్ఆర్ ఇవన్నీ కూడా దేర్ ప్లాన్ ఒకటి రెడీ అవుతుంది. శ్వేతపత్రం ఆల్రెడీ రిలీజ్ చేశారు. వైట్ పేపర్ అనేది కొన్ని నెలల క్రితం రిలీజ్ చేశారు. ఇప్పుడు ఇన్వెస్టర్స్ మళ్ళీ ఎవరైతే బయటికి షిఫ్ట్ అయిపోయారో వాళ్ళు మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్, బ్యాక్ టు హోమ్ రావడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే రేట్లు పెరిగాయంటే పెరగలేదు, బట్ పెరుగుతాయనే రే ఆఫ్ హోప్ అయితే కనిపిస్తుంది. సో ఎనీ ఇన్వెస్టర్ డెవలప్మెంట్ ఇప్పుడు ఏవైతే బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్, కోర్టు కానీ, ఐఏఎస్ ఆఫీసర్ క్వార్టర్స్ కానీ, కమర్షియల్ బిల్డింగ్స్ కానీ, ఇవన్నీ కూడా ఏవైతే అవ్వాలో 70, 60, 80% ఆగిపోయిన దాఖలాలు ఉన్నాయి. ఇప్పుడు అవన్నిటి కూడా ఫస్ట్ ఫేజ్లో ఏవైతే 75 to 90% కంప్లీట్ అయ్యి బ్యాలెన్స్ ఆగిపోయావో వాటిని దే ఆర్ కాన్సన్ట్రేటింగ్ అండ్ దే ఆర్ ట్రైంగ్ టు. అంటే ఇప్పుడు ఒకసారి కోర్ట్ వస్తుంది, గవర్నర్ బంగ్లా వస్తుంది, అట్లనే ఐఏఎస్ ఆఫీసర్ క్వార్టర్స్ వస్తున్నాయి. తర్వాత మన కమర్షియల్ పబ్లిక్ సెక్టర్స్ ఇవన్నీ గవర్నమెంట్ ఆఫీసులు ప్రతి నాంపల్లిలో మనకి హైదరాబాద్ ఎలా ఉందో, బషీర్బాగ్లో కానీ అక్కడ కూడా ఆ గవర్నమెంట్ ఆఫీసులు అన్నిటి కూడా ప్లేస్ క్రియేట్ చేస్తున్నారు. ఆ క్యాపిటల్ సీడ్ యాక్సెస్ రోడ్ అని, క్యాపిటల్ రోడ్ అని ఉంది సిఆర్డిఏ రీజియన్లో. సో ఆ సిఆర్డిఏ రీజియన్లో రేట్లు కొద్దిగా బాగా పలుకుతున్నాయి. 50 నుండి 60-65 వేలు పర్ యార్డ్ ఉంది. అట్లా తుళ్ళూరు, లేదా అటు కాజా, అటు తాడేపల్లి, డైమండ్ యాక్సెస్ రోడ్డు ఇవన్నీ కూడా చూసుకుంటే కొద్ది పికప్ అవుతున్నాయి. సో పాజిటివ్ సైన్ ఏంటంటే ఇప్పటి నుండి పెట్టుకుంటే ఇంకో 1-2 yearsలో డ్రాస్టిక్ చేంజ్. నారాయణ గారు ఏమన్నారంటే అమరావతి క్యాపిటల్ని 3 to 3.5 yearsలో మొత్తం మీకు ఒక షేప్ వచ్చేసి ఫస్ట్ ఫేజ్ ఆఫ్ వర్క్ కనిపిస్తుంది అన్నారు. హిందీలో ఒక ప్రాబ్లం చెప్తాను నేను, జో దిక్తా హై ఓ బిక్తా హై. ఏదైతే వర్క్ స్టార్ట్ అయిందంటే ఆటోమేటిక్గా అది కంప్లీట్ అవుతుంది. ఎందుకంటే నెక్స్ట్ ఇంకా 4.5 years, క్లోజ్ టు 5 years ఉంది కాబట్టి
ఆ 4.5 మెయిన్ ఇక్కడ అడ్వాంటేజ్ ఏపీకి ఒకటి ఉందండి అమరావతి వరకు. ఎందుకంటే అమరావతి, గుంటూరు, విజయవాడ 3 ట్రయాంగిల్ షేప్లో జస్ట్ వెరీ ఫ్యూ మినిట్స్ డ్రైవ్లో ఉంది. సో సెంట్రల్ గవర్నమెంట్లో వీళ్ళు కూటమిలో ఉన్నారు కాబట్టి అదొక మన తెలంగాణకి వాళ్ళకి ప్రాబ్లం అంటే తెలంగాణకి కూటమి లేదు. మన బడ్జెట్లో కూడా చూసుకుంటే హైదరాబాద్కి తెలంగాణకి పెద్దగా ఇచ్చింది ఏం లేదు. బికాజ్ దే ఫీల్ దట్ హైదరాబాద్కి ఏం తక్కువ అన్నీ ఉన్నాయనుకుంటారు. అదే బీహార్కి అట్లానే అమరావతికి, ఏపీకి కూడా కొన్ని ఫండ్స్ రిలీజ్ చేయడం జరిగింది. అక్కడ డిఫరెంట్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా వన్ ఆఫ్ ది మేజర్ కంట్రిబ్యూటర్ టు ది బీజేపీ గవర్నమెంట్. సో కూటమిలో ఉన్నారు కాబట్టి జనరల్గా సన్నీలా ట్రీట్మెంట్ ఉంటుంది. ఎందుకంటే ఒక అల్లుడు అడిగితే ఇవ్వకపోతే కూతురు డైవర్స్ ఇస్తాడు, క్లారిటీ ఉంది. అందుకనే అదొక ఆల్వేజ్ యాడెడ్ అడ్వాంటేజ్. నెక్స్ట్ 5 yearsలో ఇక్కడ స్టేట్ డెవలప్ అవుతుంది, అక్కడ ఫండింగ్ వస్తుంది. ఇప్పుడు వాళ్ళకి ఇచ్చే గవర్నమెంట్ ఏది ఇచ్చిన సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు లోన్ బేసిస్ వస్తున్నారు. దే ఆర్ నాట్ గివింగ్ ఎనీ గ్రాంట్ ఈజ్ డిఫరెంట్, లోన్ ఈజ్ డిఫరెంట్. అంటే ఇవాళ కాదు రేపైనా మళ్ళీ బ్యాక్ కట్టాల్సిందే ఏపీ గవర్నమెంట్. దట్స్ ఫైన్. బట్ ఇప్పుడు పని స్టార్ట్ అయ్యి ఫండ్స్ తీసుకొని కొద్దిగా వర్క్ స్టార్ట్ చేస్తే కనుక ఇట్ ఈస్ గోయింగ్ టు బి బెటర్. సో ఇన్వెస్టర్స్ ఎవరైనా ఉన్నారంటే అటువైపు చూడడం మొదలు పెట్టచ్చు. నెక్స్ట్ ఒక 2-3 yearsలో డ్రాస్టిక్ చేంజ్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే వీళ్ళు స్టెప్స్ కూడా పాజిటివ్గా మూవ్ అవుతున్నాయి, అగ్రెసివ్గా మూవ్ అవుతున్నారు. అందరు మినిస్టర్లు కలిసికట్టు చేస్తున్నారు. టీం వర్క్ అనేది కనిపిస్తుంది. ఆ టీం వర్క్ ఈజ్ ఆల్వేస్ గివింగ్ ఎ బెటర్ రిజల్ట్స్. సో ఇన్వెస్టర్స్కి ఎవరికైనా ఆ ఉత్సాహం ఉల్లాహం వచ్చేటట్టు ప్లై చేస్తారు. ఇంకా రాలేదు, మేబీ వెరీ ఫ్యూ కమింగ్ డేస్లో అమరావతి ఈజ్ గోయింగ్ టు బీ వన్ ఆఫ్ ది హైదరాబాద్ అయిపోద్ది. అది కూడా మేబీ హైదరాబాద్ మించి కూడా ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి 3 సార్లు సీఎంగా అనుభవం ఉంది, అవగాహన ఉంది, డెవలప్ చేసిన ప్యూర్ ఎక్స్పీరియన్స్, లైవ్ ఎక్స్పీరియన్స్ ఉంది. అదే ఎక్స్పీరియన్స్తో పాటు ఇక్కడ ఇంకా మాడిఫై చేసి మనం ఉన్న దానికంటే ఎప్పుడు కూడా ఎవ్రీ ఇయర్ మనం డెవలప్మెంట్ చేసుకుంటాం. ఇప్పుడు హైదరాబాద్ మించి చేయాలనే ప్లాన్ ఉంది. ఎంతవరకు అవుతుంది అనేది వీ టు వెయిట్ అండ్ సీ. బట్ డెఫినెట్గా పాజిటివ్ డైరెక్షన్లో ఉంది. ఇన్వెస్టర్స్ హ్యాపీగా పెట్టుకోవచ్చు. కొద్ది వెయిట్ అండ్ సీ, టైం పడుతుంది. ఇంత ఫాస్ట్గా అవ్వకపోయినా ఒక 1-2 years లేట్ అయినా ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే డెవలప్ అవుతుంది, మీకు అప్రిషియేట్ అవుతుంది అండ్ యూ కెన్ ఎంజాయ్ రిజల్ట్స్. సో ఎవరైతే ఇన్వెస్టర్స్ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో చాలామంది వెయిట్ అండ్ వాచ్లో ఉన్నారు. రేట్లు ఆల్రెడీ పెరుగుతున్నాయి, పెరగడం స్టార్ట్ అయింది. అంత బాగా పెరగలేదు, బట్ పెరగడం స్టార్ట్ అయింది. అండ్ ఈ జారీ ఉంటుంది సిచ్యువేషన్ నెక్స్ట్ 3-4 yearsలో. డెఫినెట్గా ఇప్పుడు ఏదైతే 10,000 ఉందో అది 15,000, 20,000 అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఇన్వెస్టర్స్ ఎవరున్నా కానీ దే కెన్ స్టార్ట్ ఇన్వెస్టింగ్ ఇన్ రియల్ ఎస్టేట్. ఎస్పెషల్లీ వైజాగ్, ఇది కాస్మోపాలిటన్. వైజాగ్ ఇది ఆల్రెడీ డెవలప్, పెద్ద డిస్టర్బెన్స్ లేదు. ఈ మోస్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీస్ ఎవరైతే వద్దాం అనుకుంటున్నారో వాళ్ళు కొన్ని పాకెట్స్ చూశారు. అట్లనే ఐటీ కారిడార్, SEZs, స్కిల్ వర్సిటీ, అది కూడా గ్రూప్ పెట్టి ఒక 50,000 మందికి ట్రైన్ చేయాలని గవర్నమెంట్ ఈస్ టేకిన్ ఎ డెసిషన్. సో మన దగ్గర స్కిల్ వర్సిటీని అక్కడ కూడా పెడుతున్నారు. అదేవిధంగా స్పోర్ట్స్, మిగతా యాక్టివిటీస్లో కూడా ఇండస్ట్రీ కారిడార్, కనెక్టివిటీ, మెట్రో, ఇవన్నిటిలో కూడా సీరియస్ అగ్రెసివ్ వర్కింగ్ అవుతుంది. దే ఆర్ మేకింగ్ ఏ బ్లూ ప్రింట్ ప్లాన్ చేస్తున్నారు. అది ఒకసారి క్లియర్ అయ్యి ఒకసారి యాక్షన్ గ్రౌండ్ రియాలిటీలోకి వచ్చి యాక్షన్ స్టార్ట్ అయిందంటే నోబడీ కెన్ స్టాప్ అమరావతి. అమరావతి ఈజ్ గోయింగ్ టు బి అనదర్ హబ్. ఎందుకంటే ఇక్కడే నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు ఉన్న అనుభవంలో హైదరాబాద్లో కానీ ఏవైతే డెవలప్ చేశారో సైబర్ సిటీ కానీ, హైటెక్ సిటీ కానీ, ఇవన్నీ కూడా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ, ఇవన్నీ కూడా అక్కడ సిమిలర్ రూపంలో వేరే పేర్లతో జన్మిస్తారు, అంటే బర్త్ తీసుకుంటాయి. ఎందుకంటే ఇప్పుడు అమెరికాతో కూడా వీళ్ళు బాగా మాట్లాడుకుంటున్నారు. ట్రంప్ వచ్చిన తర్వాత కూడా కొన్ని సందేశాలు ఇచ్చారు. ఎస్పెషల్లీ ఎలాన్ మస్క్ ఇది వెరీ కీన్ టు కొన్ని ఏరియాలు వైజాగ్లో అయితే సూటబుల్ అన్నారు. అట్లా కొన్ని ఇండస్ట్రీస్ అమరావతిలో సజెస్ట్ చేస్తున్నారు. సో ఓవరాల్గా చూసుకుంటే హైదరాబాద్ ఉన్న డెవలప్మెంట్స్ లాగా అక్కడ కూడా మనకున్న డెవలప్మెంట్ అన్నీ ఉంచి ఇంకొకటి 2 డిపార్ట్మెంట్ ఎక్స్ట్రా ప్లాన్ చేస్తాను. ఎందుకంటే ఆయన ప్లానింగ్ డిఫరెంట్. మామూలుగా గవర్నమెంట్ వర్కింగ్ స్టీర్ కానీ వాళ్ళకి ఇన్ని సంవత్సరాలు డికేడ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఈజ్ ట్రైంగ్ టు టేక్ అండ్ ఈ విల్ మేక్ అమరావతి అనదర్ బిగ్ హైదరాబాద్ అని నాకు అనిపిస్తుంది. సో ఆల్రెడీ వర్క్స్ అగ్రెసివ్గా పాత బిల్డింగులు ఎస్పెషల్లీ కంప్లీట్ చేయాలని 10, 20, 30% ఏవైతున్నాయో అది ఆల్రెడీ డెవలప్మెంట్ స్టార్ట్ అయింది, కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. అది కానీ ఒకసారి మేబీ నెక్స్ట్ 1-2 yearsలో అదొక షేప్ వచ్చి రూపు వచ్చేస్తే దానికి డెఫినెట్గా పీపుల్ విల్ సీ సంథింగ్. క్యాపిటల్ ఫస్ట్ పార్ట్ అనేది కొద్దిగా స్టార్ట్ అయింది, ఆ ఫేస్ అనేది కొద్దిగా మూవ్ అవుతుంటే ఇప్పుడు ఫండ్స్ ఆల్రెడీ డిస్కషన్ అయ్యి 1,00,000 కోట్లు, 2-3 లక్షల కోట్ల తాలూకా క్లారిటీ ఆల్రెడీ ఉంది. ఇప్పుడు అదానీ కానీ, అంబానీ కానీ, యూఎస్లో వెళ్ళిన లోకేష్ బాబు ట్రిప్ కానీ, ఇవన్నీ చూసుకుంటే కనుక there is enough evidence and capability and state is going to get equipped. ఈ 2,03 కోట్లు వస్తుంటే కొన్ని లక్షల ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయిందంటే ఇప్పుడు ఫండ్స్ వస్తాయంటే ఇండస్ట్రీ అంటే ఎంప్లాయ్మెంట్ అంటే రెవెన్యూ అంటే బయింగ్ కెపాసిటీ అంటే జీడిపి. సో ఇట్స్ ఎ చైన్ రియాక్షన్. ఏంటంటే
వీళ్ళు ఒకసారి స్టార్ట్ అయిందని లుక్ బ్యాక్ ఉండదు. చాలామంది ఏంటంటే నెక్స్ట్ 5 ఇయర్స్ ఈయన తర్వాత మళ్ళీ ఎవరు వస్తారు, ఆయన వస్తే మళ్ళీ అంటే అది క్వశ్చన్ మార్క్ అండి, టూ ఎర్లీ టు ఆన్సర్. బట్ పబ్లిక్ ఏం చూస్తారంటే పాత గవర్నమెంట్ ఏం చేశారు, ఇప్పుడు కొత్త గవర్నమెంట్ ఏం చేస్తున్నారు చూసే కదా ఓట్లు వేస్తారు. చూడకుంటే అది బ్లైండ్గా అయితే, ఎందుకంటే నో ఓటర్ ఆల్సో ఆర్ లెర్నింగ్. ట్రై చేశారు ఎవరు, కొత్త గవర్నమెంట్కి ఒకసారి ట్రై చేస్తారు, ట్రై చేయడంలో తప్పదు. బట్ ట్రై చేసి అంత సక్సెస్ఫుల్ కాలేదని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ కానీ కూడా అనుకున్నంత, నేను వైజాగ్లో పుట్టాను కూడా నాకు తెలుసు, వైజాగ్ వెళ్తే బాధ అనిపిస్తుంది, రోడ్లు కానీ స్ట్రక్చర్ కానీ లేదు. ఇప్పుడు ఇలా క్రియేట్ చేస్తున్నారు. క్రియేట్ చేసినట్టు పీపుల్ ఆర్ లైక్లీ టు లుక్ బ్యాక్. బయట వాళ్ళు కూడా చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టి అరెస్ట్ అయినప్పుడు హోల్ వరల్డ్ హెస్ రియాక్టెడ్, ఎస్పెషల్లీ ఐటీ ఇండస్ట్రీ హెస్ రియాక్టెడ్ వెరీ సీరియస్లీ టు ది సపోర్ట్ ఆఫ్ చంద్రబాబు గారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే మంచి డెవలప్మెంట్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. డిఫరెంట్ ఎవరైనా దీని మీద ఏరియా వైజ్ కావాలి, రేట్ వైజ్ కావాలి, అప్రిషియేషన్ వైజ్ కావాలంటే నా పేరు డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియల్టర్ ఆక్సిజన్. నా నెంబర్ 9949579170. మీరు కాంటాక్ట్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి. విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ అండ్ విల్ ఐడెంటిఫై ఏ పాకెట్ వేర్ ఇట్ విల్ గెట్ బేస్డ్ ఆన్ యువర్ టేస్ట్, యువర్ రిక్వైర్మెంట్, యువర్ కాన్సెప్ట్. థ్యాంక్ యూ.